90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సార్ ఇప్పుడు మీరు ఇంత పెద్ద డైరెక్టర్, ఇంత పెద్ద రైటర్, ఇంత పెద్ద హీరో, ఒక డైరెక్టర్ గా ఇంట్లో మీరుండగా వేరే డైరెక్టర్ కి మీ అబ్బాయిని అప్పచెప్పేశారేంటి? ఫస్ట్ పిక్చర్ నేను చేశా. దాని తర్వాత నేను అప్పుడు నా వేరే అన్ని వర్క్ చేసుకునేది కాబట్టి దాన్ని వదిలేసా. శ్రీవాండే రాణి, శాంతాను బాగరాజ్. శాంతను అతనికి కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి కదా. ఓకే, ఎక్స్పీరియన్స్ వచ్చిందా? వచ్చింది. ఇంకా టైం రావాలి, కరెక్ట్ అయిన టైం. సినిమా కాదు ఒకటి ఇంపార్టెంట్, అంటే హార్డ్ వర్క్ ఉండాలి, అన్ని కరెక్టే. బట్ ఉండాలి కూడా మనకు ఆ టైం అనేది. మేము దీంట్లో చెప్తాము, అస్ట్రాలజీలు చెప్తారు కదా, ఓకే, అది కట్టం జరిగిలాట అని చెప్పి ఆ కట్టం కరెక్ట్ ఉండాలి. సో మీకు కలిసి వచ్చినంత లక్కుంగా బాబుకి కలిసి రాలేదు. ఇంకా రాలే. అంటే ఇది లేకుండా వాడిని నేను రైటర్ డైరెక్టర్ ఇట్టు వచ్చేసా. వాడిని బిగినింగ్ నుంచి ఆర్టిస్ట్గానే మైండ్లో డాన్స్ చేయటం, టీవీ అన్ని చూసి బాగా డాన్స్ చేయటం. ఇప్పుడు దాంట్లో మంచి పేరు తీశాడు. యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ కరెక్ట్ క్యారెక్టర్ ఇంకా దొరకలే. చాలా మంచి యాక్టర్. కొన్ని విజయ్ గారి పిక్చర్స్ లో చూశాను కదా నేను, చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తారు. అండ్ ఈ మధ్య లవ్ ఇన్ హైదరాబాద్ తెలుగులో కూడా ఒక పిక్చర్ మహేష్ గారు చేసింది. మీరు కూడా వచ్చారు ప్రమోషన్స్ కి. సో బట్ బాబు విషయంలో ఎప్పుడన్నా కొంచెం అప్సెట్ అవుతుంటారు. ఫాదర్ ఫీలింగ్ ఉంటుంది కదా, డెఫినెట్ గా ఉంటుంది. వాడి దగ్గర ఆ టాలెంట్ లేకుండా ఉంటే చర్య వాని టాలెంట్ ఇంతే, దానికి ఇంతే వస్తుంది అటని చెప్పి మనమే కాంప్రమైజ్ అవుతాం. బట్ వానికి ఉండే టాలెంట్ గా, వానికి ఉండే యాక్టింగ్, డాన్స్, ఇవన్నీ ఉండే టాలెంట్ గా దానికి తగ్గినట్టు ఇంకా మంచి పీక్ ఇది రాలేదు. అది చిన్న ఫీలింగ్ ఉంది అది. కానీ శాంతాను చెప్పారంట, విజయ్ గారు మ్యారేజ్కి రాకపోతే నేను తాళే కట్టను, విజయ్ గారు వచ్చి తాళి ఇచ్చిన తర్వాతే తాళి కడతాను అని చెప్పి. ఆయన పెళ్లికి వచ్చారు. పెళ్లికి వచ్చారు ఆయన. వానికి చాలా ఫ్యాన్, విజయ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే విజయ్ ఫాలోయర్గా ఇది అవుతాను. వాడిని అనుకోలే అప్పుడు, ఆ టైం అప్పుడు. నేను టక్కంటే విజయ్ని పిలిపించి మీరు తాళి ఎత్తి ఇచ్చింది. వీడే షాక్ అయ్యాడు, విజయ్ షాక్ అయ్యాడు, శాంతను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది అనుకోకుండా జరిగింది. వాడిని ఫ్యాన్ కాబట్టి సరిగా అతన్ని తీస్తే బాగుండు అట అని చెప్పి నాకు టక్కంటే ఆ థాట్ నాకు వచ్చింది. బ్రాహ్మణ్ ఇస్తారు ఫస్ట్, కానీ విజయ్ గారు తాళి తీసుకొచ్చి మీ అబ్బాయికి ఇచ్చారు కట్టమని నేను చెప్పా. అదే ఆ సీన్ ఫుల్ వైరల్ తెలుగులో. అంత బిగ్ ఫ్యానా విజయ్ కి? ఓకే, ఏంటి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అసలుకి? ఆయన క్యారెక్టర్, అతని డాన్స్, అతని యాక్టింగ్ ఇవన్నీ లైక్ చేశాడు దీని నుంచి. సో ఎవరికి ఎవరు ఫ్యాన్ అయ్యేది అటనేది దానికి మనం కరెక్ట్ రీజన్ చెప్పలేదు కదా. డాడీకి ఫ్యాన్ ఎందుకు ఎంజీఆర్ ఫ్యాన్ కొంచెం మనుషులు, ఎందుకు శివాజీకి, ఎందుకు ఎన్టీఆర్ అంటే మన నాగేశ్వరరావు గారికి అదే మరి ఉన్నది కదా ఫాలోయర్స్. అంటే ఇద్దరు రెండు డిఫరెంట్. ఇక్కడ ఎంజీఆర్ శివాజీ, అదే మరి నాగేశ్వరరావు గారికి ఎన్టీఆర్ గారు. సార్ మీరు ఎంతో మంది హీరోస్ ని చూసారు, మాక్సిమం అందరు మైండ్ సెట్లు మీకు తెలుసు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో, రియలా అనేది కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తారు. ఒక సింగిల్ లైన్ తోనే ఇన్ని స్టోరీస్, ఇన్ని సినిమాలు తీశారు కాబట్టి ఇప్పుడు తమిళ వెట్రిగా ఒక పార్టీ పెట్టారు విజయ్ గారు. సో మీ ఇంట్లోనే ఒక బిగ్ ఫ్యాన్ ఉన్నారు. సో మీరు ఆయనకి మంచి వెల్ విషర్. పీపుల్ లో ఎలా ఉంది సార్, విజయ్ నిజంగా సీఎం అవుతారు అని తెలుగులో మాట్లాడుకుంటున్నారు అందరూ, అది కనిపిస్తుంది ప్రజల్లో. డెఫినెట్ గా చేంజ్ ఉంటుంది ఈసారి, విజయ్ పక్కా సీఎం అవుతారు అంటున్నారు. సో యాజ్ ఏ సార్, జనాల మైండ్ గురించి మనం ఎప్పుడు కరెక్ట్ చెప్పేది ఛాన్స్ లేదు. జనాల మైండ్స్ ఆ టైం అప్పుడు ఏం జరుగుతుందో ఆ మరి వస్తుంది. ఇప్పుడు డెఫినెట్ గా రజనీకాంత్ వచ్చేస్తారు అటనే మరినే అందరూ ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. అది అట ఇది అయిపోయింది, చేంజ్ అయిపోయింది కదా. అప్పుడు కమల్ హాసన్ వచ్చేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నది, అది కూడా కొంచెం కొలాప్స్ అయ్యింది. ఏంటంటే అతను ముందు ఎవరితోనూ అలయన్స్ లేదు అని చెప్పి ఆయనకి మళ్ళీ అలయన్స్ డిఫరెంట్ గా ఉంది కదా సార్. అదే జనాల దగ్గర పోయి వెళ్ళేటప్పుడే తెలుస్తుంది మనకి. ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా హీరో కాబట్టి రేపు సినిమా ఇండస్ట్రీ అంతా విజయ్ గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఇన్ కేస్ అతను అడిగి అందరు నాతో సపోర్ట్ చేయండి, నిలబడండి.
ఫస్ట్ టైం పార్టీ తీసుకెళ్తున్నాను అంటే విజయ్ ఎవరి దగ్గర బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే మరి ఏది చేసుకోలే. ఓకే. ఇంతవరకు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర విజయ్ అంటే అతని వర్క్ అతని ఆ మారు ఉంటాడు అనేది వచ్చింది. కానీ గాసిప్స్ అది ఇది అన్నెసరిగా మాట్లాడటం అదన్నీ ఈ మారన్నీ ఏం పేరు తీసుకోలే. సమ్ ఆర్టిస్ట్ ఆ మారు తీసుకుంటారు. అన్నిటికీ కమెంట్ కొట్టి వాళ్ళ పేరు వాళ్ళ వేసేది ఏమారా 5 నాలుగు చేసుకుంటారు. విజయ్ ఆ మార ఇది చేయలే. సో అతన్ని నా ప్రొఫెషన్ ఇది, నేను అతని బాటలో యాక్ట్ చేసి నేను సైలెంట్గా ఉన్నాను. కానీ అన్నెసరీ టాకులు ఎక్కడ దిగలే. సో ఆయన స్పీడ్ ఆయన విజన్ చూస్తే డెఫినెట్ గా ఏదైనా గట్టిగా కొట్టబోతున్నారు అనిపిస్తుందా? అదే సార్, ఇది వచ్చి మనం చెప్పేది పవన్ కళ్యాణ్ గారు కొట్టినట్టు. అదే వాళ్ళకి టైం అనేది రావాలి. ఇప్పుడు చిరంజీవి గారు అంత దూరం ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూర్చుంటున్నారు, అసిస్టెంట్ సీఎం కూర్చున్నారు కదా. టైం ఎవరెవరికి అది చెప్పేది ఛాన్స్ లేదు. విజయ్లో మీకు నచ్చిన ఒక మంచి క్వాలిటీ అంటే ప్రజలు ఎంత బాగా లైక్ చేస్తున్నారు కాబట్టి, ఎందుకు అంత లైక్ చేస్తున్నారంటే ఏమని చెప్తారు మీరు? లేదు సార్, బిగినింగ్ నుంచి మంచి హార్డ్ వర్క్, డ్యాన్స్ బాగుంటుంది, యాక్టింగ్ టాలెంట్ బాగుంటుంది. సో అమర కొంచెం ఏది పెద్ద ఫెయిలియర్ లేకుండా స్టార్టింగ్లో ఎక్కువ ఫెయిలియర్, స్టార్టింగ్ ఎక్కువ కరెక్ట్గా ఆడలే. దాని తర్వాత వచ్చిన పిక్చర్స్ అన్నీ మంచి మంచి స్క్రిప్ట్, మంచి మంచి డైరెక్టర్స్ దొరికారు, దాంట్లో బాగా వచ్చేసాడు. ఓకే. సో మంచి క్యారెక్టర్, వెల్ బిహేవ్, అందరితో రెస్పెక్ట్ ఇవ్వటం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అదే ఆయన దగ్గర ఎవరి దగ్గర సినిమాలు ఉండే వాళ్ళ దగ్గర చెడ్డ పేరు తీసిన మాట ఇది జరగలే. సూపర్. అది ఆయనకు ప్లస్, అది ప్లస్. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.